హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఇవాళ ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దానికోసం మా తమ్ముడు అయితే ముందే రెడీ అయి ఉన్నాడు. ఎందుకంటే స్కూల్ ఎగ్గొట్టొచ్చు అని చెప్పేసి. ఇక్కడ కొండలు గుట్టలు చెట్లతో వ్యూ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదంట. మా మమ్మీ మా డాడీ వాళ్ళు అయితే నడుచుకుంటూనే వెళ్ళేవారంట. కూడా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఏమీ లేదు, మన ఓన్ వెహికల్తోనే వెళ్ళొచ్చు. ఈ టెంపుల్కి 100 years చరిత్ర ఉందంట. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, అదే చలిదోన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ గుండంలో కాళ్ళు చేతులు ముఖం అయితే కడుక్కొని పైకి వెళ్ళాలి. స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసి అట్లనే తడి బట్టలతోనే పైకి వెళ్తారంట. మళ్ళీ దర్శనం అట్లనే చేసేసుకుంటారు. స్వామి దగ్గర మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందంట. మాకు అట్లనే తీరింది. అందుకే మేము 101 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది కదా. మా అమ్మమ్మనైతే చాలా కష్టపడుతుంది ఎక్కడానికి. చాలా పైకి ఉన్నాయి మెట్లు కూడా, ఎందుకంటే గుట్ట పైన ఉంటాడు కదా దేవుడు. ఎక్కి ఎక్కి అలసిపోయామని కొద్దిసేపు కూర్చున్నాము. మా అమ్మమ్మ కూడా కూర్చుంది కొద్దిసేపు. మేమైతే పైకి వెళ్తున్నాము. మా డాడీ బస్ ఎత్తుకొని పోతుండు. ఏదేదో వాగుకుంటూ వచ్చేసినామని చెప్తున్నా. పైన అయితే ఇక్కడ కొనేరు ఉంటుంది. ఆ కొనేరు వాటర్ ఎండైనా వానైనా చాలా చల్లగా ఉంటాయంట వాటర్. మేమైతే ఎంటర్ అయ్యి ఇంకా కొబ్బరికాయలు కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం. మా తమ్ముడు అయితే కొడుతూనే ఉండు. నాకేమో చేతుల నొప్పి వచ్చి నేను ఊకుంటే మా తమ్ముడేమో కొడుతూ ఉండు. లాస్ట్కి నేను ఫస్ట్ కొట్టిన దాంట్లో పువ్వు అయితే వెళ్ళింది నాకు. అయితే దాదాపు ఒక 20 కొబ్బరికాయలు అయితే కొట్టిన. మా తమ్ముడు 10 కొట్టిండు. మా మమ్మీ ఒక 20-30 కొట్టింది. మా డాడీ ఇంకా అన్నీ కొట్టిండు. మేము కొట్టలేమని చెప్పి పువ్వు వచ్చింది. అదే మా మమ్మీకి చూపిస్తున్నాను. నాకు పువ్వు వచ్చిందని ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో. ఇది గుడి లోపల, ఇందులో స్వామి ఉంటాడు. నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి ప్రదక్షిణలు చేయాలి. చాలా భయం వేసింది వెళ్ళాలంటే. మా డాడీ అన్ని కొబ్బరికాయలు అయితే కొట్టేసిండు. మేమైతే అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. తమ్ముడు అయితే ఆరా ఈరా ఎక్కుతూ ఉన్నాడు, అటు ఇటు నడుస్తున్నాడు. నాకేమో కింద పడతాడేమో భయమై నేనేమో అరుస్తున్నా, కానీ వింటలేడు. ఇప్పుడే అందరూ వస్తున్నారు. మేము తొందరగా వెళ్ళాం కాబట్టి మా దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది. ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్కి వచ్చారా? వస్తే కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా అండ్ చాలా బాగుంది. వచ్చే దారిలో కూడా వ్యూ చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా వీలు చేసుకొని రండి, కుదరకపోయినా, ఎందుకంటే చాలా బాగుంది. ఇక్కడైతే మాకు వెళ్ళే దారిలో ఒక చెరువు అయితే కనిపించింది. ఫస్ట్ మా డాడీని అడిగిన ఆపమని, కానీ మా డాడీ ఆపలేదు. నెక్స్ట్ అయితే ఆపిండు. మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము. కొద్దిసేపు టైంపాస్ కూడా చేసినాము. మా మమ్మీని రామంటే ఎంతకి రావట్లేదు. నేనేమో అరుస్తున్నా, స్కూల్కి టైం అవుతుంది రా మమ్మీ అని, కానీ మా మమ్మీ ఏమో రావట్లేదు. పిలుస్తుంటేనేమో మా మమ్మీ ఇంకా లోపలికి వెళ్తుంది. అడిగి టైం చాలా ఎక్కువ అయింది. మా డాడీ పిలిస్తే వచ్చింది మా మమ్మీ. అప్పుడు నేనేమో మా మమ్మీని రామంటుంటే మా మమ్మీ ఏమో మా అమ్మని పిలుస్తుంది. మా డాడీ పిలిస్తే అప్పుడు వచ్చింది. స్కూల్ లేట్ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే మా మమ్మీ ఏమో వీడియో తీసుకుంటుంది. మళ్ళీ మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.